వినాయకుడి పుట్టినరోజుని, వినాయకుడి యొక్క ఘనాధిపత్యం పొందిన రోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సెప్టెంబర్ 7 వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో, అలాగే ఏ పని తలపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించాలి అంటే వినాయక చవితి తప్పకుండా చేసుకోవాలి. గణేష్ చతుర్థి అంటేనే అదృష్టానికి ప్రతీక. వినాయకుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున వినాయకుడు జన్మించాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహం ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకుని నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. ఆ గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో 11 గంటల నుండి 1 గంట మధ్యలో పూజ చేసుకుంటే మంచిది. అయితే పలానా టైంలోనే పూజ చేసుకోవాలని నియమం ఏమీ లేదండి. మీరు శనివారం 1 గంట లోపు పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ విగ్రహాన్ని బట్టే మీరు చేసే పూజ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. వినాయకుని యొక్క విగ్రహం ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమవైపు వంగి ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహం పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతేకాని తొండం కుడివైపు ఉండకూడదు. అలాగే కూర్చుని ఉన్న విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. ఇది చాలా శ్రేయస్కరం. అంతేకాని నిలబడి ఉన్న గణేశుని యొక్క విగ్రహాన్ని తీసుకోకూడదు. అలాగే గణేశుడు ఒక చేతిలో లడ్డూలు, రెండో చేతిలో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి. ఇలా ఉన్నటువంటి విగ్రహం అయితే ఇంకా మంచిది. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్యం దిశలో గణేశుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. అంతేకాకుండా 21 రకాల పత్రతో వినాయకుణ్ణి పూజించాలి. 21 రకాల పత్రులతో వినాయకుణ్ణి పూజిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుంది. 21 రకాల పత్రులు దొరకలేని వాళ్ళు కనీసం 9 పత్రాలతోనైనా వినాయకుణ్ణి పూజించవచ్చు. ఇవేమీ దొరకలేదు అనుకుంటే గరికతోనైనా వినాయకుణ్ణి పూజించుకోవచ్చు, తప్పేమీ లేదు. మీరు తెచ్చే విగ్రహం మట్టి వినాయకుడైతే ఇంకా మంచిదండి. మన నేచర్కి మంచిది, అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి అందరం మట్టి వినాయకునితో పూజ అనేది చేసుకుందాం. అలాగే వినాయకుణ్ణి ఇంటికి తెచ్చుకున్న తరువాత గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తరువాత పూజలు చేయాలండి. 9 రోజులు కూడా విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా చేయాలి. అలాగే వినాయకుడికి దీప ధూప నైవేద్యాలు ఈ 9 రోజులు మీరు సంకల్పించుకుంటే కనుక 9 రోజులు నివేదించాలి. అలాగే వినాయక చవితికి సంబంధించిన మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం. మీరు పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా నీలాప నిందలు పాలవుతారు. దీనికి కారణం మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యలకు కారణమవుతారు. ఇది నిజంగానే ప్రూవ్ అయిందండి. కాబట్టి అందరి లైఫ్లో కూడా ఈ ఒక సంఘటన చూసే ఉండుంటారు నాకు తెలిసి. అయితే ఇక్కడ వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుణ్ణి ఒకవేళ చూసినట్లయితే వినాయక చవితి రోజున ఇంట్లో చేసే పూజ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్షింతలు కనుక మీ తల మీద వేసుకుని మీరు చంద్రుణ్ణి చూసినా పర్వాలేదండి. పొరపాటున చూసినా పర్వాలేదు, చూడకుండా ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ పొరపాటును చూస్తాము అనుకున్నట్లయితే ఆ పూజ దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తల మీద తప్పకుండా వేసుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు, అలాగే వినాయకుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు, నామాలు అన్నీ చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమీ రావక్క అంటే కనుక ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ మీరు స్వామివారికి అర్చన చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిదండి. ఒకవేళ మీకు అభిషేకం కుదరదు అనుకుంటే మీకు దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి అభిషేకం నిర్వహించుకుంటే ఇంకా మంచిది. అలాగే నిన్నటి వీడియోలో వినాయక చవితి యొక్క సంపూర్ణ పూజా విధానం అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత మనం నిమజ్జనం ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఇంట్లో నిమజ్జనం ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా
వీడియోలో నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరొక నియమం ఉందండి. వినాయక చవితి పూజ చేసేటప్పుడు గణపతికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తే ఇంకా మంచిది. లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టి పూజించుకుంటే ఇంకా మంచిదండి. అలాగే వినాయకుడి యొక్క పూజలు 12 రకాల నైవేద్యాలు ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ మీకు వీలు కాదు అనుకుంటే కనుక కనీసం 3 రకాల నైవేద్యాలైనా లేదంటే 5 రకాల నైవేద్యాలైనా సమర్పించవచ్చు. ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు, అలాగే పాయసం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి వినాయకుడికి ఎంతో ప్రీతికరం. అలాగే వినాయకుడికి తామర పుష్పాలతో పూజిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే తెల్ల జిల్లేడు, చామంతి, గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసిందట. కాబట్టి మీ ఇంట్లోని స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోట్ల రెట్లు ఫలితం అనేది లభిస్తుంది. పార్వతీదేవి తయారు చేసినట్లుగానే మీరు కూడా కొంచెం పసుపు, శనగపిండి అలాగే కొంచెం నెయ్యి వేసి వినాయకుడి విగ్రహాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా విగ్రహాన్ని తయారు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. పూజంతా పూర్తయిన తరువాత నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం 2 పూటల నైవేద్యం పెట్టి హారతి ఇస్తూ ఉండాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన తరువాత పూజ దగ్గర ఉన్నటువంటి అక్షింతలు చల్లుకోవాలి. అలాగే మేము ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే కనుక క్షమించు తండ్రి అని నమస్కరించుకోవాలి. వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయక చవితి రోజున అన్నదానం చేసినా చాలా మంచిది. అలాగే పండితులకు స్వయంపాక దానం చేసినా కూడా చాలా మంచిది. అలాగే గణేశుని యొక్క పండుగ చాలా చాలా ప్రత్యేకమండి. ఈ పండుగ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ఎంతో ఎంతో ఇష్టం. వారి యొక్క పుస్తకాలని కూడా వినాయకుని యొక్క పూజలో పెట్టుకుని పిల్లలతో కూడా ఈ పూజ చేయించి వారి పుస్తకాలకి ఓమని రాసి పిల్లలకి ఆ పుస్తకాలని ఇచ్చి పూజ దగ్గర పెట్టమని చెప్పండి. వారితో కూడా పూజ చేయిస్తే చాలా మంచిది. వారికి చదువు అలాగే జ్ఞానం, బుద్ధి అన్నీ కూడా వస్తాయి. అలాగే వినాయకుని యొక్క నిమజ్జనం అనేది మీరు శనివారం మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. అంటే వినాయకుడిని కదిపి నిమజ్జనం అనేది చేయొచ్చు. లేదు అంటే వినాయకుడిని సాయంత్రం అంటే శనివారం సాయంత్రం కదిపి పూజా వస్తువులన్నీ కూడా ఆదివారం ఉదయం మీరు తీసుకోవచ్చండి. అయితే నిమజ్జనం ఎలా చేయాలి, నిమజ్జన సమయం ఏమిటి, ఎప్పుడు చేయాలనేదంతా కూడా నిన్నటి వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పూజంతా పూర్తయిన తర్వాత చక్కగా ఇలా హారతినిచ్చి ఇంటిల్లిపాది కూడా ఈ హారతిని తీసుకొని మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పకుండా ఇంటిల్లిపాది కూడా స్వీకరించవలసి ఉంటుంది. ఈ విధంగా వినాయక చవితి యొక్క నియమ నిష్టలు పాటిస్తూ వినాయక చవితి ఎవరైతే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో స్వామివారిని కొలుస్తారో అలాంటి వారికి ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఆ వినాయకుని యొక్క దయ ఉంటే తప్పకుండా మనం అన్ని వేళలా సుఖంగా ఉంటాం. ఇంత విశిష్టమైనటువంటి వినాయక చవితి మనందరము కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.